విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్, పర్సనల్, ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఆర్ఎం మీడియా. స్టేజ్ మీద మైక్తో భయం లేకుండా మాట్లాడాలనుకునే కోరిక మీకు ఉంటే మీ కోరికను నెరవేర్చే బాధ్యత నాది అంటూ ఆగస్టు 20వ తేదీ నుంచి 15 రోజుల తాటిపల్లి సుధీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తం తెలియజేస్తున్నారు. విఆర్ఎం మీడియాతో వారు మాట్లాడుతూ, ఈ స్టేజ్ ఫియర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అన్ని వర్గాల ప్రజలకి, స్టూడెంట్స్కి, రాజకీయ నాయకులకి, పెద్దలకి ఇక్కడ చూసే ఉంటారు మీరు. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, 30 years అబోవ్ వాళ్ళు ఉన్నారు, 40 years అబోవ్ వాళ్ళు ఉన్నారు, 50 years అబోవ్ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా ఫస్ట్ రోజుకి 8th రోజుకి మీ అందరి ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇది ఒక రాజకీయ నాయకులకో ఇంకొకరికో వేరే వాళ్ళకో కాదు, ఇది సమాజంలో అందరికీ ఉపయోగపడే ప్రోగ్రామ్. ఇది మేము అనర్గళంగా ఇప్పుడు 100 మంది కాదు 1000 మంది ఉన్నా కానీ ధైర్యంగా మాట్లాడగలనని ఓ ధైర్యాన్ని ఇచ్చిందండి ఈ క్లాస్. మేము ఫస్ట్ డే 2 నిమిషాలు మాట్లాడే వాళ్ళం, తర్వాత 4 నిమిషాలు మాట్లాడుతున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మాకు పోవడమే కాదు, ఈరోజు మేము నలుగురితో మాట్లాడటం కాదు, 100 మందితో మాట్లాడటానికి కూడా ఈరోజు చాలా బాగుంది మాకు. ఆ రోజు 10 మంది ముందు మాట్లాడాలంటేనే భయం వేసేది, ఈరోజు 1000 మంది ఉన్నా కానీ మాట్లాడగలే కెపాసిటీ మాకు వచ్చింది. ఎవరైనా రాజకీయాల్లో రావాల్సిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చి స్టేజ్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోండి, నేర్చుకోండి. నా పేరు ఉన్నం రమేష్, మాది తిరునాపల్లి మండలం పిండిపల్లి పక్కన కేశవపురం అండి. ఇది 15 రోజుల ప్రోగ్రాము. స్టేజీ మీద మాట్లాడేటప్పుడు భయం లేకుండా ఎలా మాట్లాడాలి, నలుగుట్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, 10 మందిలో ఉన్నప్పుడు, 100 మందిలో ఉన్నప్పుడు, 1000 మందిలో ఉన్నప్పుడు భయం లేకుండా ఎలా మాట్లాడాలి, ఇలాంటి ప్రోగ్రాము ఫస్ట్ టైము సుధీర్ గారు అనే ఒకసారి కండక్ట్ చేస్తున్నానని నాకు తెలిసింది. ఇప్పటికొచ్చి 8 days అవుతుంది. ఈ 15 రోజుల ప్రోగ్రాంలో 8th డే ఈరోజు. ఫస్ట్ డే కొంచెం కంగారుగా అనిపించేది, సబ్జెక్ట్ కూడా మర్చిపోయేవాళ్ళం, ఏం మాట్లాడాలో అర్థం కాకపోయేది. కానీ 8వ రోజుకల్లా మేము ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కానీ ప్రిపేర్ కాకుండానే వచ్చి మాట్లాడే అంత తరువుగా మాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, మాకే ఆ ధైర్యం వచ్చేసింది. ఇది ఒక రాజకీయ నాయకులకో ఇంకొకరికో వేరే వాళ్ళకో కాదు, ఇది సమాజంలో అందరికీ ఉపయోగపడే ప్రోగ్రామ్. ఇది పిల్లలకి, పెద్దలకి, అందరికీ. ఎందుకంటే 10 మందిలో మనం చెప్పాలనుకుంది స్పష్టంగా చెప్పగలుగుతాం, మనకి భయం లేకుండా చెప్పగలుగుతాం, మన మనసులోని భావాలను కూడా వ్యక్తపరచగలుగుతాం. కాబట్టి ఇది అందరూ కూడా ఇలాంటి ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి మంచిగా వాళ్ళ యొక్క భయాన్ని పోగొట్టుకొని సమాజంలో కూడా వాళ్ళ ఒక గుర్తింపుగా తెచ్చుకునే అవకాశం కూడా మనకి సుధీర్ గారు కల్పించారు. కాబట్టి ఈ 15 రోజుల ప్రోగ్రాం మా బ్యాచ్ అయిపోగానే మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాచ్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేసి అందరూ కూడా మీ భయాన్ని పోగొట్టుకొని మీరు మంచి వక్తలుగా ఎదగాలని కోరుకుంటూ, ఈ 8 రోజుల ప్రోగ్రాంలోనే నాకు ఇంత మాట్లాడగలుగుతున్నాను, ఇంకా 10 రోజులు, ఇంకా దగ్గర 8 రోజులు ఉంది, ఆ 8 రోజులలో ఇంకా తరువుగా మాట్లాడగలుగుతాను అనే ఒక నమ్మకం కూడా నాకు ఈ ప్రోగ్రాం ద్వారా ఈ సుధీర్ గారు కల్పించారు. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు ఉన్నం రాజశేఖర్ అండి, దమ్మాయిగూడెం, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా. ఈ స్టేజ్ ఫియర్ అనే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. అనేక రంగాలలో చాలామంది అంటే పబ్లిక్గా మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు నలుగురిలో. అలాంటి వారికి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇది మాకు కూడా షరీఫ్ గారు అని మాకు రికమెండ్ చేయడం జరిగింది. ఇలా పలానా చోట కార్యక్రమం జరుగుతుంది, పలానా సుధీర్ గారు చేస్తున్నారని ఈ కార్యక్రమాన్ని మేము కూడా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత గతంలో మాకు కూడా స్టేజ్ ఫియర్ అనేది కొద్దిగా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మాకు పోవడమే కాదు, ఈరోజు మేము నలుగురితో మాట్లాడటం కాదు, 100 మందితో మాట్లాడటానికి కూడా ఈరోజు చాలా బాగుంది మాకు. ఇలాంటి కార్యక్రమానికి చాలామంది దీన్ని యూజ్ చేసుకొని అనేక రంగాల్లో ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా. అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని సుధీర్ గారిని కూడా అన్ని చోట్ల అందరికీ తెలిసేలా చేయాలని కూడా కోరుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు పరిచయం చేసినటువంటి షరీఫ్ గారికి, అలాగే తెలియజేసినటువంటి సుధీర్ గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడం కోసం సుధీర్ గారు ఇచ్చినటువంటి ఒక వాట్సాప్ యాడ్ చూసి నేను ఇక్కడికి వచ్చాను.
ఇక్కడికి రాకముందు నేను ఓరల్గా ఎంతైనా మాట్లాడేవాడిని, కానీ స్టేజ్ మీద మాట్లాడి చాలా భయపడుతూ ఉండేవాడిని. ఫస్ట్ మేము మొదటి రోజు వచ్చినప్పుడు స్టేజ్ ఫియర్ మొదటి రోజు కొంచెం మా పేరు చెప్పుకోవడానికి కూడా మేము భయపడేవాళ్ళం. తర్వాత రాను రాను మేము ఆ స్టేజ్ ఫియర్ పోగొట్టుకొని ఏ విధమైతే మాట్లాడాలనో ఆ సబ్జెక్టు మీద మాట్లాడగలుగుతున్నాము. ఇటువంటి అవకాశం కల్పించిన సుధీర్ గారికి మా యొక్క ధన్యవాదాలు. మీరు కూడా ఇంకెవరైనా ఇలాగే మాలాగా బాధపడుతూ స్టేజ్ మీద మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్టేజ్ ఫియర్ పోగొట్టుకునే ప్రోగ్రాంకి వచ్చి మీ యొక్క స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు మేదరమెట్ల రాము, వైరా నుంచి వచ్చానండి. స్టేజ్ ఫియర్ ప్రోగ్రాము తాటిపల్లి సుధీర్ గారి ఆధ్వర్యంలో గత 8 రోజులుగా జరుగుతుంది. ఇది నేను ఒక వాట్సాప్ ఛానల్లో చూసి, నాకు స్టేజ్ ఫియర్ ఉండేది ఇంతకుముందు, మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడేవాడిని. ఈ 8 రోజుల్లో నాకు స్టేజ్ ఫియర్ ప్రోగ్రాం వల్ల చాలా ఇంప్రూవ్ అయినా అనిపిస్తుంది. అలాగే మా మిత్రులందరూ కూడా, నాతో పాటు వచ్చిన వాళ్ళు అందరికి కూడా ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది. మీకు కూడా ఎవరికన్నా ఈ ప్రోగ్రాం స్టేజ్ ఫియర్ ఉంటే ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాం ద్వారా నేర్చుకొని మీరు కూడా చాలా ఇంప్రూవ్ అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడ్ ఈవినింగ్. విఆర్ఎం ఛానల్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి మేము ఎక్కువసేపు మాట్లాడటానికి ఈ క్లాసులు పెట్టిన సుధీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఫస్ట్ డే 2 నిమిషాలు మాట్లాడేవాళ్ళం, తర్వాత 4 నిమిషాలు మాట్లాడుతున్నాం. ముందుగా మెయిన్ ఏంటంటే, ఎంత ఉన్నా కానీ పొలిటికల్గా కానీ ఎక్కడ మాట్లాడాలన్నా మాకు వాయిస్ కావాలనే ఆలోచనలో మేము ఉన్నాము. ఈ టైంలో మాకు సుధీర్ గారు క్లాసులు ఇవ్వటం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్టేజ్ మీదకి మేము మాట్లాడాలని ఎంత ట్రై చేసి, ఇంటి దగ్గర ఎంత ప్రయత్నం చేసి వచ్చినా కానీ ముందుది వెనకది ముందుకి అలా మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు కంటిన్యూగా మేము 8 minutes కూడా మాట్లాడగలుగుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన సుధీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్టేజ్ని కూడా ఇంకా చాలా మంది మహిళలు కానీ పురుషులు కానీ ఎక్కువ మంది ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగరాజు, మాది ఏనుకూరు. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను, రాజకీయాల్లో తిరుగుతూ ఉంటున్నానండి. ఎక్కడన్నా 10 మందిలో మాట్లాడాలంటే నాకు చాలా ఇబ్బందికరంగా, అంటే భయంగా ఉండేది. నేను ఇది మా ఎంఎస్ఎల్ఏ గ్రూప్లో చూశాను. మాకు తెలిసిన ఫ్రెండ్ ఆ గ్రూప్లోని యాడ్ ఇవ్వటం జరిగింది. చూసేసరికి నాకు తను కాల్ చేశాడు, ఇది స్టేజ్ ఫియర్ ప్రోగ్రామ్ పలానా మన ఫ్రెండ్ సుధీర్ గారు పెడుతున్నారు, నువ్వు వెళ్ళు నేర్చుకో, నువ్వు రాజకీయాలు తిరుగుతున్నావు కాబట్టి నీకు ఉపయోగపడని చెప్పి నాకు తెలియడం జరిగింది. తర్వాతకి నేను చూసిన తర్వాతకి అన్నకి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాతకి అన్న ఇట్లా ఫీజు గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు. నేను జస్ట్ 1500 అడ్మిషన్ ఫీజు అనుకున్నాను, లేదు తర్వాత కనుక్కునేసరికి మొత్తం 10,000 ఫీజు అని చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషం. ఇది ఇక్కడికి వచ్చేసరికి నేను చాలా నేర్చుకున్నాను. ఇది 8వ రోజు 10వ రోజు అనుకుంటా, చాలా నేర్చుకున్నాను. ఇక్కడికి భయం అనేది పోయింది. చాలా సంతోషం. ఎవరైనా రాజకీయాల్లో రావాల్సిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చి స్టేజ్ ప్రోగ్రాం గురించి తెలుసుకోండి, నేర్చుకోండి. ఈ అవకాశం కల్పించినటువంటి సుధీర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కొర్లపాటి అన్నపూర్ణ, ఖమ్మం నుంచి వచ్చాను. నాకు ఈ స్టేజ్ ఫియర్ ప్రోగ్రాం గురించి ప్రతిభా రెడ్డి చెప్పారు. అప్పుడు నేను ఒకరోజు వచ్చి చూద్దాం అనుకొని ఒకరోజు వచ్చాను. చూసి మొదటి రోజు మాట్లాడినప్పుడు నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉండేది. స్టార్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. ఈ వారం రోజులు ఈ ట్రైనింగ్లో స్టార్టింగ్ ఎండింగ్ ఈరోజు నేను విజయవంతంగా చెప్పానని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఒకసారి రాండి, వచ్చి చూడండి. ఇక్కడ క్లాస్ చాలా అద్భుతంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని సుధీర్ గారు నిర్వహించినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నమస్కారం అండి. నా పేరు షరీఫ్ అండి, మాది తిరుమలాయపల్లి మండలం అండి. నేను బిజినెస్ చేస్తానండి, పురుగు మందుల బిజినెస్ అండి. నేను గత 15 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నానండి. ఈ 15 సంవత్సరాల నుంచి ఎన్నో మీటింగ్లు అటెండ్ చేశాను. మా కంపెనీ వాళ్ళు పెడతా ఉంటారు, ప్రొడక్ట్స్ గురించి చెప్పమని చెప్పి సడన్గా మైక్ ఇస్తే నేను మాట్లాడలేని పరిస్థితి ఉండేది. ఇలాంటి పరిస్థితులలో నేను స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలనుకున్న పరిస్థితిలో సుధీర్ గారు ఈ స్టేజ్ ఫియర్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎట్లయినా నేను నేర్చుకోవాలనేసి ఎమ్మటే అడ్మిషన్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ రోజుకి ఈ రోజుకి నాకు చాలా, ఈరోజు 8th డేస్ అండి. 8th డేస్కే నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది మాట్లాడటంలో. ఈ ప్రోగ్రాం పెట్టడం వల్ల చాలామంది ఈ స్టేజ్ ఫియర్ పోగొట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను.
ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మల్టిపుల్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్టేజ్ ఫియర్ పోగొట్టుకుంటారు. పెద్ద పెద్ద నాయకులు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉండేది. ఈరోజు ఇక్కడికి వచ్చినాక నేను చూశాను, చాలా పెద్దవాళ్ళు కూడా వచ్చి ఈ స్టేజ్ ఫియర్ పోగొట్టుకుంటున్నారు. వాళ్ళని చూసిన తర్వాత నేనే చాలా వెనకబడి ఉన్నాను అనుకున్నాను, వాళ్ళు కూడా చాలా వెనక ఉన్నారు. ఈరోజు వాళ్ళు కూడా చాలా మంచిగా నేర్చుకున్నారు, మాట్లాడుతున్నారు. ఇంకా చాలామంది ఎవరైనా ఉన్నా కూడా స్టేజ్ ఫియర్ పోగొట్టుకొని ఇది మంచి ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను. మీరు అందరూ సుధీర్ గారు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు ఆయనకు నేను రుణపడి ఉంటాను. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు దామల్ల పాపారావు అండి. నేను గ్రానైట్ బిజినెస్ చేస్తాను. ఏదైనా ప్రోగ్రామ్, ఏదైనా సోషల్ ప్రోగ్రామ్స్ ఏదైనా కండక్ట్ చేయాలంటే చాలా భయం వేసేది. స్టేజ్ మీద పిలిచినా కూడా నేను పోకుండా ఉండేది. ఇప్పుడు స్టేజ్ ఫియర్కి కొన్ని రోజులు రాబట్టి నాకు చాలా ధైర్యం వచ్చింది. ఈ అవకాశం, చక్కటి అవకాశం సుధీర్ గారు నిర్వహిస్తున్నారు. యువత చాలా ముఖ్యం. యువతకి రేపు రాబోయే యువతకి ఏ ప్రోగ్రాంలైనా చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా అవసరం పడుతుంది. ఈ ప్రోగ్రాంకి యువత ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కల్లూరి శ్రీధరాచారి. నాది ఇక్కడ ఖమ్మం పక్కనే కాణాపురం విలేజ్ నుంచి వచ్చాను. నేను గత 8 రోజులుగా ఈ క్లాస్కి వస్తున్నాను. ఇది మొత్తం 15 రోజుల క్లాసెస్ ఇవి. ఫస్ట్ క్లాస్ నుంచి ఈ క్లాస్ వరకు కూడా ప్రతిరోజు డిఫరెంట్గా ఉంది. నేను ఫస్ట్ 1 మినిటే మాట్లాడగలిగాను. తర్వాత ఇంప్రూవ్మెంట్ మాత్రం రోజు రోజుకి పెరుగుతుంది. ఇది మనకు ఖమ్మం పట్టణ ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు అందరికీ ఉపయోగకరం ఉంది. అందరూ ఉపయోగించుకుంటారని కోరుతున్నాను. ముందుగా విఆర్ఎం టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం స్టేజ్ ఫియర్ పోవడం ఎలా అనే ఒక ప్రోగ్రాం ఇది. నేను మొదటగా సర్దార్ పటేల్ గ్రౌండ్లో ఆ ఫ్లెక్సీని చూడడం జరిగింది. చూసిన వెంటనే సుధీర్ గారికి కాల్ చేశాను. సార్ ఇదేంటి సార్ పర్పస్, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టేజ్ ఫియర్ పోవాలి అనే కాన్సెప్ట్ అని చెప్పారు సారు. వాస్తవానికి ఏముంటుందో అని నేను ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్లో మేము మాట్లాడడానికి భయపడ్డాము. భయం కాస్త ఇప్పుడు ఒక ఆతృత, ఎప్పుడు పోవాలి, క్లాస్కి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలనే ఒక ఆతృత పెరిగింది. స్టార్టింగ్లో మైక్ పట్టుకొని రాని మేము ఇప్పుడు అనర్గళంగా అందరూ మాట్లాడడం జరుగుతుంది. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సుధీర్ గారికి. అలాగే ఈ యొక్క అవకాశాన్ని విద్యార్థులు మరియు గృహిణులు ఎవరైతే పబ్లిక్తో ఇంటరాక్షన్ అవ్వాలనుకుంటున్నారో వారందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమం ఈ ఖమ్మం జిల్లాలో ఇదే మొదటిసారి నాకు తెలిసినంత వరకు. ఇలాంటి ప్రోగ్రామ్ మనం పార్టిసిపేట్ చేయాలంటే హైదరాబాద్, విజయవాడ ఎలాంటి పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కానీ అతి తక్కువ కాస్ట్లో, అతి సమీపంలో మంచి ఒక వాతావరణం క్రియేట్ చేశారు సారు. మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకొని ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తూ, అలాగే ప్రత్యేకంగా సుధీర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు మేఘన. నేను MBA స్టూడెంట్ని. జనరల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనం వేరే వాళ్ళతో మాట్లాడగలుగుతాం, కానీ స్టేజ్ మీద ఎక్కి అందరితో మాట్లాడి మనకున్న కమ్యూనికేషన్, లేదంటే మనం చెప్పాలనుకున్న పాయింట్ని అందరికీ చెప్పాలి అని అనుకున్న దగ్గరికి వచ్చేసరికి మనకు కొంచెం ఫియర్ ఉంటుంది. అది ఇక్కడికి వచ్చి స్టేజ్ ఎక్కి స్టేజ్ మీద మాట్లాడితే కానీ ఆ స్టేజ్ ఫియర్ అనేది పోదు. సో ఇట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుందని చెప్పేసి ఒక వాట్సాప్ మెసేజ్లో రావడం వల్ల తెలుసుకొని సుధీర్ సార్కి కాల్ చేయడం జరిగింది. మాట్లాడి ఒక 1500 రూపీస్కే మొత్తం ఒక 15 to 20 days కండక్ట్ చేస్తున్నారని తెలిసి ఇంకా ఇమీడియట్గా జాయిన్ అయ్యాను. నేను ఫస్ట్ డే జాయిన్ అయినప్పుడు చాలా భయం వేసింది, అంటే మాట్లాడేసరికి చెమట్లు పట్టడం అవన్నీ అయ్యాయి. కానీ ఇవాళ 8th డే వచ్చేసరికి చాలా అంటే ఎవరి ముందు భయం లేకుండా మాట్లాడగలిగేంత కెపాసిటీ నాలో వచ్చింది. అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు నేర్చుకున్నారు. సో ఇట్లాంటి ప్రోగ్రామ్ మన ఖమ్మంలో ఇంత తక్కువ ప్రైస్కి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, స్టూడెంట్స్ నుండి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు, ఫ్యూచర్ లీడర్స్ కానీ ఎవరన్నా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వంశీ. మాది పైనంపల్లి, తిరుమలపాలెం మండలం, రాపర్తి నగర్లోని ఉంటున్నాను. నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లోని వర్క్ చేస్తున్నాను. నాకు సహజంగా అందరితో మాట్లాడాలంటే కొంచెం కస్టమర్లతో, వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏందనేది కొంచెం తడబడపోయేవాడిని. అప్పుడు సుధీర్ సార్ అది చూశాను గ్రూప్లో. అప్పుడు చూశాక నేను కూడా జాయిన్ అయ్యి సార్తో అట్లా క్లాసెస్ వెళ్ళాలని అనుకున్నా. ఇక్కడ వచ్చాను. ఫస్ట్ నాకు వచ్చి మాట్లాడాలంటే చాలా
ఇక్కడ డయాస్ మీద కూడా రాలేదు, స్టేజ్ మీద కూడా వచ్చి మాట్లాడలేకపోయా. తర్వాత అందరితో మంచిగా మాట్లాడుతూ అన్నీ సార్ చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఫస్ట్ పాయింట్ ఎట్లా మాట్లాడాలి, తర్వాత ఎట్లా మాట్లాడాలి అన్నీ నేర్పించారు. అదేవిధంగా మనుషులతో ఎట్లా బిహేవియర్ చేయాలి, మనం మాట్లాడే ముందు ఎట్లా వాళ్ళతో మనకు నవ్వుతూ మాట్లాడాలి అనేది బాగా నేర్పించారు. చాలా బాగా చెప్పారు. మేము వచ్చిన కాడ నుంచి ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాము. నా పేరు ప్రవీణ్, మాది వెంకటాయపాలెం, ఖమ్మం రూరల్ మండలం. ఫస్ట్ మాది ఇక్కడ ఖమ్మంలో వచ్చేసి బిజినెస్ విప్లవ న్యాచురల్ ఫుడ్ స్టోరు. ఫస్ట్ రోజుకి ఇప్పటికి కొద్దిగా తేడా ఉంది. నేను జూపీ క్లబ్లో ఈసీగా గెలిచాను సార్. నాకు ఈ స్టేజ్ ఫియర్ ప్రోగ్రామ్ అవసరమని జాయిన్ అయ్యా. ఒక 2 days బ్యాకే జూపీ క్లబ్లో ఒక చిన్న ప్రోగ్రామ్ చేశా. అంటే ఈ స్టేజింగ్ ఫియర్లో నేర్చుకున్న దాంతో నేనే ప్రోగ్రామ్ కండక్ట్ చేసి దానికి అధ్యక్షత నేనే వహించా. ఒక 100 మందితోని జూబీ క్లబ్లో జాతీయ క్రీడా దినోత్సవం జరిపి దానికి అధ్యక్షత నేనే చేసి సీనియర్ క్రీడాకారులందరినీ సన్మానించడం జరిగింది. ఇంకా నేర్చుకోవాలి. నాకైతే ఒక పావులా వంతు నేర్చుకోవాలనిపిస్తుంది. ఇంకా చాలా నేర్చుకునేది ఉంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయేలోపు నేర్చుకుంటున్నానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ. నా పేరు అన్వేష్ అండి, మాది వైరా. ఈ క్లాసెస్ వచ్చి నేను ఒక వాట్సాప్ గ్రూప్లో చూశానండి. మొదట నేను భయపడుతూనే వచ్చాను, అసలు ఈ క్లాసెస్ ఎలా ఉంటాయో, ముందు నాకు వస్తుందో రాదో అని ఒక సందేహంతోనే వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే మా సుధీర్ గారు మాకు అద్భుతంగా నేర్పించడం జరిగిందండి. ఈ క్లాసెస్ నాకు ఎలా ఉపయోగపడ్డాయంటే నిజానికి అందరితో బాగానే మాట్లాడగలుగుతాం, కానీ స్టేజ్ ఎక్కితే ఏమీ గుర్తొచ్చేది కాదండి నాకు ఇంతకుముందు. ఇప్పుడు మా సార్ బుల్లెట్ పాయింట్స్ చెప్పడం ద్వారా కావచ్చు, వారు మాకు ఇచ్చిన మెలకువల ద్వారా కావచ్చు, మేము అనర్గళంగా ఇప్పుడు 100 మంది కాదు 1000 మంది ఉన్నా కానీ ధైర్యంగా మాట్లాడగలనని ఓ ధైర్యాన్ని ఇచ్చిందండి ఈ క్లాస్. దీన్ని బట్టి నేను మా సార్కి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. నా పేరు హరీష్ సార్, నాది తిమ్మినేనిపాలెం, చింతకాని మండలం. నేను నా ఫ్రెండు ఉమేష్ ద్వారాగా సారు పెట్టిన వాట్సాప్ స్టేటస్ చూసి సార్ని కన్సల్ట్ అయ్యాను. ఈ క్లాస్కి వచ్చే ముందు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, సార్ ఎట్లా ఏంటి అనేది. కానీ కొద్ది రోజుల్లోనే చాలా తేడా కనిపించింది. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్టెప్ ఎక్కినట్టుగా సార్ ఇచ్చే మెలకువలు కానీ సార్ చెప్పే పాయింట్స్ కానీ నాకు చాలా నచ్చాయి. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఇంకో 5 daysలో ఇంకా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం నాకు సార్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు శ్రీకాంత్, మాది కొండజల్ల మండలం, దిద్దిపూడి గ్రామం. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేస్తాను. మాకు స్టేజ్ ఫియర్ ఉందని ఎక్కడైనా పబ్లిక్లో మాట్లాడలేకపోతున్నాం. సో దానివల్ల ఈ ట్రైనింగ్ సెంటర్ పెట్టారని చెప్పేసి వాట్సాప్లో చూసి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని స్టేజ్ ఫియర్ ఫస్ట్ రోజుకి ఈ రోజుకి చాలా మార్పు వచ్చింది మాలో. ఆ రోజు 10 మంది ముందు మాట్లాడాలంటేనే భయం వేసేది. ఈరోజు 1000 మంది ఉన్నా కానీ మాట్లాడగలిగే కెపాసిటీ మాకు వచ్చింది. ఇంకా కొంచెం ఫియర్ ఉంది, ఆ ఫియర్ పోగొట్టుకుంటాము. ఈ అవకాశం కల్పించినట్టు సుధీర్ గారికి ధన్యవాదాలు. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు జీవీవీఎల్ నరసింహారావు అండి, మాది ముస్తఫా నగర్ 23వ డివిజన్. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ పొలిటికల్ 23వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అండి. అంటే మోటివేషన్ క్లాస్ ఇక్కడ వైరా రోడ్లో ఉందని నాకు తెలియదు. మా స్నేహితులు ప్రతిభారెడ్డి గారు, అన్నపూర్ణ గారు వాళ్ళు చెప్పడం వల్ల ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. అంటే ఈ మోటివేషన్ క్లాస్ అనేది తాటిపల్లి సుధీర్ గారు పెట్టారని తెలిసింది. కానీ ఇక్కడికి వచ్చినాక చూశాను అందరిలో కూడా టాలెంట్ ఉంది. కాకపోతే ఆ టాలెంట్ సార్ వెలికి తీస్తున్నారు. మనందరం తద్వారా ఇన్స్టిట్యూట్ ద్వారా డెవలప్ అయ్యి అందరం కూడా స్టేజ్ ఫియర్ అనేది మన ముందు దాన్ని తీసేయాలి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా తాటిపల్లి సుధీర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు తాటిపల్లి సుధీర్, నేను మోటివేషనల్ ట్రైనర్ని. చాలామందిని గమనించాను. ఇప్పటివరకు నేను దాదాపు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో 15 లక్షల మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చాను. అందరి దగ్గర గమనించిన విషయం ఏమిటంటే అందరికైతే నాలెడ్జ్ అయితే ఉంది. అదేవిధంగా మార్క్స్ పరంగా చూసుకుంటే 95%, 100% వస్తున్నాయి. ర్యాంక్ పరంగా చేసుకుంటే ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు వస్తుంది. అది విద్యార్థుల్లో చూశాను. అదేవిధంగా రాజకీయాల్లో నాయకులు చాలామందికి నాలెడ్జ్ ఎంత ఉన్నప్పటికీ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి అంటే వాళ్ళకి భయం అనేది వస్తుంది. స్టేజ్ మీద మాట్లాడలేకపోతున్నారు. దీన్ని నేను గమనించి స్టేజ్ ఫియర్ని పోగొడితే అందరూ కూడా అద్భుతమైనటువంటి లీడర్స్గా ఎదుగుతారు అనే అవగాహన నాకు వచ్చింది. ఆలోచన రావటమే ఆలస్యం. ఈ ఖమ్మంలో ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే
ఆలోచనతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మొట్టమొదటిసారిగా మా ఖమ్మంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారి ఏర్పాటు చేయడంతో చాలామంది పెద్దలు విద్యార్థులు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న తర్వాత ఫస్ట్ రోజు వాళ్ళు ట్రైనింగ్కి వచ్చినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవటానికి, అంటే వాళ్ళ పేరు చెప్పడానికే చాలా ఇబ్బంది పడ్డారు. మైక్ పట్టుకుంటే చేతులు వణికాయి, వాళ్ళకి తెలియకుండానే స్వెట్ అనేది వచ్చింది. అదంతా కూడా ఫస్ట్ రోజు జరిగిన ప్రోగ్రాంలో. తర్వాత వితిన్ 2 days, సెకండ్ డేకే వాళ్ళకి చాలా మార్పు వచ్చింది, థర్డ్ డే ఇంకొంచెం మార్పు వచ్చింది. ఈరోజు 8th డే మీ ముందు అందరూ కూడా మాట్లాడారు. ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కొంతమంది, వాళ్ళందరూ కూడా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారంటే ఫస్ట్ రోజుకి 8వ రోజుకే ఇంత చేంజ్ వచ్చింది మాలో. ఈ 15 రోజులు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఇంకా చాలా అద్భుతంగా మాట్లాడతామనేటటువంటి కాన్ఫిడెంట్ అయితే వాళ్ళకు అందరికీ వచ్చింది. నిజంగా నేను చెప్తున్నాను, మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తే సాధించలేనిది ఏదీ లేదు, అది నమ్మండి. కాబట్టి ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అడ్మిషన్స్ కూడా నడుస్తున్నాయి. ఈ అవకాశాన్ని విద్యార్థులతో పాటు రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు, అదేవిధంగా బిజినెస్ చేసేవాళ్ళు అందరికీ కూడా స్టేజ్ మీద మాట్లాడితేనే వాళ్ళు ఏదైనా సక్సెస్ కాగలుగుతారు. ఒక బిజినెస్ మ్యాన్గా సక్సెస్ కావాలన్నా నలుగురితో మాట్లాడాలి, ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలి అన్నా నలుగురితో మాట్లాడితేనే సక్సెస్ అవుతాము. బిజినెస్ చేయాలి అన్నా, అదేవిధంగా రాజకీయాల్లోకి రావాలంటే కంపల్సరీగా స్టేజ్ ఫియర్ ఉండకూడదు. విద్యార్థుల్లో కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి అన్నా, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వాలి అన్నా వాళ్ళకు కూడా స్టేజ్ ఫియర్ ఉండకూడదు. కాబట్టి ఈ స్టేజ్ ఫియర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అన్ని వర్గాల ప్రజలకి, స్టూడెంట్స్కి, రాజకీయ నాయకులకి, పెద్దలకి, ఇక్కడ చూసే ఉంటారు మీరు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, 30 years అబోవ్ వాళ్ళు ఉన్నారు, 40 years అబోవ్ వాళ్ళు ఉన్నారు, 50 years అబోవ్ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా ఫస్ట్ రోజుకి 8th రోజుకి మీ అందరి ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. కావున ఇంత అద్భుతమైన అవకాశం మన ఖమ్మంలో నిజంగా నేను చాలామంది అడిగారు, సార్ అంత తక్కువ ఫీజుకి 15 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా పెడతారని. అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే రోజుకి 100 రూపాయల కాన్సెప్ట్తో 15 రోజులకి 1500 రూపాయలకే ఇంత అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేశాము. మీ అందరికీ కూడా ఫస్ట్ నేను అన్నది వీళ్ళతో అదే, నన్ను నమ్మండి, మీకు స్టేజ్ ఫియర్ పోగొట్టేటటువంటి బాధ్యత నాది అన్నాను. వీళ్ళందరికీ ఈరోజు స్టేజ్ ఫియర్ లేకుండా చేశాను. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్లో కూడా ఎక్కువ మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీకున్నటువంటి స్టేజ్ ఫియర్ని పోగొట్టుకొని మీరు ఏదైతే విజయాన్ని సాధించాలి అని కోరుకుంటున్నారో ఆ విజయాన్ని సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్, పర్సనల్, ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింది నంబర్ని సంప్రదించగలరు. 8332009797.